సిలువలో యేసు అప్పగింపబడక ముందు ఏమి జరిగింది? పోయిన వారంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ 3 పాయింట్స్ని మనము అందులో నుండి ధ్యానించాం. మొదటిది, అప్పగించేవాడు ఎవడో యేసయ్యకు తెలుసు. అప్పగించేవానికి తెలుసు నేనే అని. రెండవది, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని జ్ఞాపకము చేసుకొని తిని త్రాగండి. ప్రభువు వచ్చు పర్యంతము ఇలా చేయాలి. మూడవది, పేతురుతో నన్నెరుగవని ముమ్మారు కోడి కూయక మునుపే అందువని చెప్పాను. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయము 34వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఈ రోజున రెండవదిగా ధ్యానించుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. వారు గెత్సమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సమనే తోట లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే కాకుండా మరి ఆ 12 మంది శిష్యులను ఆ తోటలోనికి తీసుకొని వెళ్తున్నాడు. తను తీసుకొని వెళ్తూ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, మీరు ఇక్కడ కూర్చుని ప్రార్థన చేయండి అని చెప్పి తనతో నమ్మకముగా ఉండేవారిని పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని తాను కొంత దూరము వెళ్ళి ప్రార్థిస్తున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ఆయన ఎలాంటి ప్రార్థన తన మనసులో భారంతో ఏ విధంగా చేస్తున్నాడో అది చక్కగా వ్రాయబడ్డది. మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. ఆయన ఏమవుతున్నాడట? చింతపడుతున్నాడు, భారముతో, విభ్రాంతితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు చేస్తున్నాడు ఈ ప్రార్థన అంటే, తన కొరకు చేసుకుంటూ ఉన్నాడు. దేవునితో ఈ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చింతపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. మనము కూడా ఏదైనా అవసరం ఉన్నట్టు మనకు అనిపిస్తే యేసు ప్రభుల వారు ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ విధంగా మనము చేయాలి. యేసు ప్రభుల వారు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, భారంతో చేస్తున్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, మీ భారము నా మీద మోపండి. ఆయన భారాన్ని మోసాడు కనుక మీరేం మోయకండి, అది నా మీద మోపండి. ఏంటి ఆ భారము? మీకున్న కష్టాలనే భారం, మీకున్న శాపాలనే భారం, మీకున్న శిక్ష అనే భారము నా మీద మోపండి. ఎందుకు అనంటే, నేను మీ భారాన్నంతా మోస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభుల వారు భారాన్ని మోసే దేవుడు. ఏ దేవుడన్నా మోస్తాడా? ఆయన భారం ఆయనకు మోసుకోనికే కష్టం.
యేసుప్రభు అంటున్నాడు, నీ భారం కూడా నా మీద మోపు. ఎందుకు అని అంటే ఆ యేసయ్యకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది గనుక. ఆయన విభ్రాంతితో, దుఃఖముతో, భారముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషుల భారం అంతా ఆయన మోయాల గనక. నీ భారము నీవు మోసుకోలేకపోతున్నావేమో, ఈ రోజున యేసు ప్రభువు నీ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి భారము ఆయన మీద వేసుకున్నాడో చూడండి. 34వ వచనం. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి ఆ శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి మీరు ప్రార్థనలో గడపండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు కూడా భారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే దేవుని మందిరానికి రావడం చాలా భారంతో కూడింది. దేవుని మందిరానికి రావడం, అన్ని పనులు త్వరగా చేసుకొని మందిరానికి పరిగెత్తుకొని రావాలి. యేసు ప్రభుల వారు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నా ప్రాణము అంతగా దుఃఖములో మునిగి ఉన్నది. అంటే తను చనిపోయేంత భారముతో, దుఃఖముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరికి చేస్తున్నాడు? తన దేవునికి చేస్తూ ఉన్నాడు. దేవునికి చేస్తూ ఉన్నాడు. చదవమ్మా. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు. చూడండి, యేసయ్యకు సమస్తము తెలుసు గనుక ఆయన ఆ గడియ తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏ గడియ? మరణం అనే గడియ. తన మీదికి రాబోతున్న మరణం అనే గడియ తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభుల వారు ఈ ప్రార్థన ఆయన విషయం చేస్తూ, నాకు మరణం సంభవింపకూడదని చేస్తూ ఉన్నాడు. అనగా ఆయన అక్కడ తన స్వంత ఆలోచనతో చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు తన స్వంత ఆలోచనతో ఈ గడియ నా దగ్గరికి వెళ్ళి తొలగించు అని ప్రార్థిస్తున్నాడు. అని నేను చనిపోకుండా ఉండేటట్లు చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. అది నీకు సాధ్యమైతే, దేవునికి సాధ్యమా? దేవునికి సాధ్యం. తండ్రి అయిన దేవునికి సాధ్యం కనుకనే ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. లేకపోతే అక్కడున్న శిష్యులకు చెప్పేవాడేమో, లేకపోతే అధికారులకు చెప్పేవాడేమో. కానీ ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అది శిష్యులందరినీ కూర్చునబెట్టి దగ్గరుండి చేయడం లేదు, కొంత దూరము పోయి చేస్తూ ఉన్నాడు. అది దాన్ని అంటారు ప్రత్యేక ప్రార్థన. ఎవరికి కనబడకుండా కొంత దూరం వెళ్ళి చేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను, బహుశా పేతురు, యోహాను, యాకోబును తీసుకుని వెళ్ళాడు, కానీ వాళ్ళను కూడా కొంత దూరం పెట్టే పోయి ఉంటాడు. అక్కడ దాకా తీసుకొని వెళ్ళాడు, కానీ ఆయన ఆ 12 మంది 8 మెంబర్స్ని ఒక జాగలో కూర్చుని పెట్టాడు. ఆ ముగ్గురిని కొంత దూరం తీసుకువెళ్ళాడు. తను ఇంకా కొంత దూరం వెళ్ళి ప్రార్థించి ఉండొచ్చు. ఆ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే రహస్యమందు చేయు ప్రార్థన నేను ఆలకిస్తానని మత్తయి సువార్తలో వ్రాయబడ్డది కనుక ఆయన కొంత దూరము వెళ్ళినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా, ఆ గడియ తన నుండి దూరము వెళ్ళిపోవునట్లుగా తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవమ్మా.
నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యేసు ప్రభుల వారు ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడనంటే, నీకు సమస్తము సాధ్యము. ఇంతకుముందే చెప్పాను నేను. ఎవరికి సాధ్యము? తండ్రికి. ఆ దేవునికి సమస్తము సాధ్యం కనుక ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు. ఏం గిన్నె అది? గిన్నె నా దగ్గరికి వెళ్ళి తొలగిపోవాలంటే ఏం అర్థం చేసుకోవాలి అనగా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము పాత్రలోనిది ద్రాక్షారసం తాగుతూ ఉంటాం. ఆ ద్రాక్షారసము మనుషుల యొక్క పాపం. ఆ రక్తము మనుషుల యొక్క పాపం. అయితే ఆ పాపాన్నంతా యేసు ప్రభు త్రాగాలి. యేసు ప్రభు త్రాగాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఈ గిన్నె నా దగ్గరికి వెళ్ళి తొలగించు. మనుషుల పాపం అంతా నేనెందుకు తాగాలి? కానీ నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది తమ తమ ఇష్టానుసారంగా అనగా ఇష్ట ప్రకారము చేస్తూ ఉంటారు. కానీ యేసయ్య అలా చేయలేదు. ఏమంటున్నాడు? నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము. హల్లెలూయా. నీ చిత్త ప్రకారము అది జరగాలి. నా ఇష్ట ప్రకారము అని అంటే మన ఇష్ట ప్రకారం అన్నమాట దాని అర్థం. యేసయ్య నా ఇష్ట ప్రకారం కాదు అంటున్నాడు. నీ ఇష్ట ప్రకారం జరగాల. నిజమే దేవుని బిడ్డలారా, నా ఇష్ట ప్రకారము, నీ ఇష్ట ప్రకారం రెండిట్లలో చాలా తేడా ఉంది. దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం, ఏమనంటే కట్టడానికి, ఇల్లు కట్టడానికి, లేకపోతే చర్చ్ కట్టడానికి. నా ఇష్ట ప్రకారము నేను కడతాను అని ఎప్పుడు మనము అనకూడదు. ఎవరిష్ట ప్రకారం ఉండాలి? దేవుని ఇష్ట ప్రకారము, దేవుని చిత్త ప్రకారం అయితేనే కట్టగలుగుతాం. లేకపోతే మనం కట్టలేం. డబ్బు ఉన్నా, జ్ఞానం ఉన్నా, మనుషులందరున్నా మనము కట్టలేం. ఎందుకు? అది నీ ఇష్ట ప్రకారం కడతానని అనుకుంటున్నావు గనుక. కాబట్టి ఇక్కడ కొనడమే కానీ, ఇవ్వడమే కానీ ఎవరి ఇష్ట ప్రకారం ఉండాలా? దేవుని ఇష్ట ప్రకారం ఉంటేనే, దేవుని చిత్తమై ఉంటేనే నీవు అది చేయగలుగుతావు. కొనడమే కానీ, దేవుని ఇష్ట ప్రకారం లేకుండా కొంతమంది కొన్నారు, కొని నష్టపోయినారు. దేవునికి ఇవ్వాలనుకున్నారు, కొన్ని ఇవ్వలేకపోయినారు, నష్టపోయినారు. ఇవ్వకపోయినా నష్టము, అడగకుండా కొనకపోయినా కొన్న నష్టమే. కాబట్టి అది దేవుని చిత్తమా కాదా, అది మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఇక్కడ తండ్రిని అడుగుతూ ఉన్నాడు,
ఏమని అంటున్నాడు? నా ఇష్ట ప్రకారము కాదు ఆ గిన్నెలోనిది త్రాగడం, నీ ఇష్ట ప్రకారం అయితేనే, నీ చిత్త ప్రకారం అయితేనే నేను దానిలోనిది త్రాగుతాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పెళ్ళిళ్ళకు దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తం లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి అంటే వారి కుటుంబ జీవితాలలో నాకు బాగా తెలుసు. ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్న వారి పరిస్థితి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. ఎందుకు అనంటే ఆయన చిత్త ప్రకారము అడిగి చేసుకోలేదు గనుక. దేవుని చిత్త ప్రకారము చేసుకోకపోతే ఆ తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలు అదే చేస్తారు. హల్లెలూయా. ఆ ప్రాబ్లమ్స్ నాకు వచ్చి చెప్తూ ఉంటారు. నేను వాళ్ళని ఏమనను, పెళ్ళైపోయిన తర్వాత నేనేమంటా వాళ్ళని? కింద పడ్డా వాళ్ళే భరించాలా, మీద పడ్డా వాళ్ళే భరించాలా? ఎందుకంటే ఇష్టానుసారంగా దేవుని చిత్త ప్రకారము కాకుండా అయిన వారి పరిస్థితి చెప్తూ ఉన్నాను. వారి కుటుంబ జీవితంలో మనశ్శాంతి లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సమాధానం లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీ ఇష్ట ప్రకారంగా చేసుకుంటే ఇలాంటి శోధనలకు, ఇబ్బందులకు గురవుతారని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. చదవమా. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క పేతురుతో, అక్కడున్న శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు తిరిగి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? యేసుప్రభు శిష్యులకు యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు ఇక్కడ కూర్చుండి ప్రార్థన చేయండి. కానీ వాళ్ళు నిద్రిస్తున్నారట. ఏమొస్తుందమ్మా? నిద్ర. వాళ్ళకు నిద్ర వస్తుంది. నిజమే, కొంతమంది నేను చూస్తూ ఉంటాను. ఈ నిద్ర అనేది చాలా పనిచేస్తూ ఉంటుంది. అదొకలాంటి శోధన. జాగారం చేసిన వాళ్ళు, ఆల్ నైట్ చేసిన వారు పొద్దున పూట చూడాల. రాత్రంతా బాగానే ఉంటారు, నవ్వుతారు, ప్రార్థన చేస్తారు, ఆడతారు, ఇటు చేస్తారు, అటు చేస్తారు, బాగా మేలుకతోటి ఉంటారు. కానీ ప్రొద్దున భారంతో కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఆ నిద్రను ఆపలేరు. ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. ఆగుతుందా అండి? ఆగదు. సరే, కొంచెం నీళ్లు ముఖానికి కొట్టుకుంటే పోతుందేమో అనుకుంటాం. కానీ ముఖానికి కొట్టుకున్న ఆ నిద్రను ఆపలేం. పడేస్తుంటుంది తలను. పడేస్తుంటుంది తలను. మరి కొంతమంది ఏమో రాత్రి పడుకుంటారు, మళ్ళీ పొద్దున కూడా పంటుంటూ ఉంటారు. అయితే నిద్ర, యేసయ్య శిష్యులకు వచ్చింది నిద్ర. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు శిష్యులు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ,
వీళ్ళందరూ యేసు ప్రభు శిష్యులు అని వారికి కూడా నిద్ర వస్తుంది. యేసు ప్రభు వచ్చి వారితో అంటున్నాడు, ఏమంటున్నాడు? సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినా మేలుకొని ఉండవా? చూడండి ఎంత మంచిగా యేసు ప్రభు వారితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు మందలిస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తాం మనం. నిద్రపోతే ఏమవుతుంది? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐతుకు నొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక ఐతుకు అనే యవ్వనస్తుని మనం చూస్తున్నాం. ఏమైందంట? ఆరాధన సమయంలో మంచి వాక్యము సేవకుడు చెప్తూ ఉన్నాడు. కొంచెం ఎక్కువసేపు చెప్పాడు. చెప్పేసరికి ఈయన గాఢ నిద్ర, అది పోయి ఎక్కడ కూర్చున్నాడు అంటే కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఒక్కటేసారి ఆ నిద్ర ఏం చేసిందంట, మీదికి వెళ్ళి ఎత్తేసింది, కింద పడి చచ్చిపోయాడు. చూసినారా అండి, నిద్ర వల్ల వచ్చే మరణం. కాబట్టి రాత్రి తొందరగా పండుకోండి, ప్రొద్దున తొందరగా లెగిస్తారు. రాత్రి 12, 1 గంట, 2 వరకు మేల్కొనండి, పొద్దున 5 గంటలకు లేవంటే ఎక్కడ లేస్తారమ్మా? లేవనీయది నిద్ర, నిద్ర లేవనీయది. పొద్దున 4 గంటలకు ప్రార్థన చేయంటే ఏడ చేస్తారు? చేస్తున్న పాస్టర్ అంటారు. లేవలేరు కదా మీరు. లేచినా నిద్ర పడేస్తుంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నా అనుకుంటున్నావేమో, చెప్తున్నావేమో. కాబట్టి ఈ ప్రార్థన అనేది మనకొక ఆయుధం. హల్లెలూయా. నిద్రపోతూ ప్రార్థన ఎడ చేస్తావు నువ్వు? ప్రేయర్ ఇస్ ద వెపన్ ఫర్ యూ, ఆయుధము. కాబట్టి జోగి మీదికెళ్ళి పడి చనిపోయిందంట. కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా, యేసు ప్రభుల వారు, నన్ను పట్టుకుపోయేవారు పాపులు వస్తున్నారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు నిద్ర వస్తుంది. అది సాయంకాలం వేళ కాబట్టి వాళ్ళకు రాత్రి అవుతుంది కనుక నిద్ర వస్తుంది. చదవమ్మా. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి, ఏలయనగా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయనకేమీ ఉత్తరమియ్యవలనో వారికి తోచలేదు. అయితే దేవునికి స్తోత్రం. నిద్ర అదొక భయంకరమైన శోధన. కాబట్టి మనుషులకు ఈ శోధన అనేది కూడా చాలా ప్రాబ్లం. ఎన్ని రకాలుగా వస్తుంది శోధన? ఇక్కడ వాక్యంలో ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. శోధన ఎవరికి వస్తుందండి? నమ్మిన వాళ్ళకి ఇలా వస్తుంది. దేవుని నమ్మిన వారికి ఇలా వస్తుంది. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు కొంతమంది. ఈ లెంట్ డేస్ అప్పుడే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన రోమన్ క్యాథలిక్స్ నుండి ప్రారంభమైంది. ఇది ప్రొటెస్టెంట్స్ చేయలేదు అంతకుముందు. వాళ్ళు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన దుఃఖపడుతూ, ఫోటోలన్నీ వెనకకు త్రిప్పేస్తూ, పూలు పెట్టుకోరు, కాటిక పెట్టుకోరు, ఇంకా ఏవేవో వాళ్ళ ఆచారాలు, మటన్ తినరు, చికెన్ తినరు,
విందులు చేయరు, పెళ్ళిళ్ళు చేయరు. ఇవి ప్రొటెస్ట్ చేసిన వారు, ప్రొటెస్టెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఉపవాసం 40 రోజులు చెయ్యొద్దు అని అనడం లేదు, కానీ చెయ్యాలి, మంచిది. ప్రార్థనలకు త్వరగా ప్రతిఫలం వస్తుంది. యేసు ప్రభు శోధనను జయించడానికి 40 రోజులు చేశాడు. ఆ 40 రోజులు చేస్తూ ఉంటే తనకు శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో గొప్ప విజయాన్ని సాధించాడు తన ప్రార్థన వల్ల. కాబట్టి 40 రోజులు చేయడం మంచిదే. దేవుడు కృపావరాలను ఇస్తాడు, హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. దుష్ట శక్తులు, దయ్యపు శక్తులు, మంత్రశక్తులు ఓడించవచ్చు ఈ ఉపవాస ప్రార్థనలో. దీని కొరకు చేస్తే మంచిది. కానీ చాలామంది ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి అంత నిష్టగా ఉండి మళ్ళీ వాళ్ళు అదే పాత అలవాట్లు మళ్ళీ చేస్తూ ఉంటారు. ఈ 40 రోజులు త్రాగుడు బంద్ చేసేస్తారు, సిగరెట్లు బంద్ చేసేస్తారు, చెడ్డ మాటలు బంద్ చేస్తారు, గడ్డమంతా పెంచుకుంటారు. మళ్ళీ ఆ పాత అలవాట్లు వాళ్ళలోనికి 40 రోజులు పోయిన తర్వాత వచ్చేస్తుంది. ఎంత భయంకరం! నీ జీవితం మారిందా? నువ్వు ఆచారాన్ని పాటిస్తున్నావు అంతే తప్ప జీవితం మారడం లేదు. మరి 40 రోజులలో ఎంతోమంది జన్మిస్తూ ఉన్నారు. మరి సంతోషించాలా, ఏడవాలా? సంతోషిస్తాం. చాలామంది ఈ మార్చిలో జన్మించిన వాళ్ళు ఉన్నారు, ఫిబ్రవరిలో జన్మించిన వాళ్ళు ఉన్నారు. కొడుకులు పుడితే సంతోషిస్తూ ఉన్నారు, సంతానం లేకుండా ఆడపిల్ల పుట్టినా సంతోషిస్తున్నారు. వాళ్ళు సంతోషించొద్దు, ఏడవద్దు అని ఏడవాలంటే ఎందుకు ఏడవాలి? యేసు ప్రభు చనిపోతున్నాడు కదా, మనం కూడా ఏడవాలి కదా. ఇప్పుడు పుట్టింది ఏంది అనలేము కదా, మనం అనలేము. అది ఎవరి చిత్త ప్రకారం అవుతుంది జన్మించడం? దేవుని చిత్త ప్రకారం. నీ ఇష్ట ప్రకారం అవుతుందా? లేదు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, శోధన ఈ విధంగా వస్తుంది. కొంతమంది నాన్ వెజ్, వెజ్, మేము మటన్ తినం, చికెన్ తినం. ఓకే, ఏం తినకు, ఎందుకు తింటున్నావు? లేదు, చపాతీ తింటాం, తెల్లన్నం తింటాం, కూరగాయలు తింటాం, కడుపు నిండుతుంది, ఇంకేంది? యేసు ప్రభు ఎలా చేశాడు? వాక్యం ఏం చెప్తుంది? 40 రోజులు ఏమీ తినలేదు, త్రాగలేదు. హల్లెలూయా. నీ ఉపవాసం అలా ఉందా? ఒక్కరోజు అన్న అట్లా చేస్తున్నావా నువ్వు? 40 రోజులు విడిచిపెట్టు, ఏం తీసుకోకుండా. ఒక్కరోజు చేయలేని వాడివి 40 రోజులు ఏం చేస్తావు? కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, శోధన పక్క ఇంటి వారి వాసన మంచిగా వండితే అది రాగానే పీల్చుకుంటున్నావు. అబ్బా, ఇది మళ్ళీ 40 రోజుల తర్వాత తినాలా? ఫినిష్, అక్కడనే ఓడిపోయినావు నువ్వు. ఆ వాసన పీల్చుకొని నువ్వు తినాలని ఆశ పుట్టింది, ఫెయిల్. ఎక్కడ నీ ఉపవాసం పాస్ అవుతుంది? కనుక దేవుని బిడ్డలారా, శోధన కొనాలా వద్దా? కొనాలనా వద్దా? ఇల్లు కొనాలనా వద్దా? అదొక పెద్ద శోధన. స్థలం కొనాలనా వద్దా? బట్టలు కొనాలనా వద్దా? ఎవరికి ఇది? దేవుని నమ్మిన వారికి. దేవుని నమ్మిన వారికి ఇది. ఈ మాటలు మళ్ళా మీరు యూట్యూబ్లో నా వాక్యం విని ధ్యానించండి. దీని టేస్ట్ ఒక్కొక్క ముక్క, అదేంటి పుంటికూర పచ్చడి ఎట్లుంటుందో
మామిడికాయ పచ్చడి ఎట్లుంటుందో, నిమ్మకాయ పచ్చడి ఎట్లుంటుందో తెలుస్తుంది. శోధన, బైబిల్లో శోధన సహించువాడు ధన్యుడు అని వ్రాయబడ్డది. స్కూటర్ కొనాలనా వద్దా? కార్ కొనాలనా వద్దా? పైసలు ఫైనాన్స్లో పెట్టాలనా వద్దా? ల్యాప్టాప్ కొనాలనా వద్దా? ఎన్నో రోజుల నుంచి ఆలోచన కదండి. ఎన్నో రకాలైన శోధనలు మనుషులమైన మనకు వస్తూ ఉంది. చర్చ్కు వెళుతుంటే శోధన, తల్లిదండ్రులతో శోధన, అన్నదమ్ములతో శోధన, చుట్టుముట్టున్న వారితో శోధన. నువ్వు చర్చ్కి వెళ్ళొద్దు, చర్చ్కి వెళ్ళి ఏమేమో నేర్చుకుంటున్నావు. కొట్టడము, తిట్టడము భరించాలా? శోధన అది. మంచి స్థలానికి వెళుతూ ఉంటే పోనీయకుండా శోధన. హల్లెలూయా. యేసుప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మనము ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ శోధనలో నుండి విజయాన్ని మనము పొందుకుంటాం. శిష్యులు ప్రార్థన చేయండి అని చెప్తే నిద్రపోతున్నారు. అందుకే యేసుప్రభు పాపుల చేతికి అప్పగించబడ్డాడు. యేసుప్రభుకు ముందే తెలుసు కనుక వాళ్ళను ప్రార్థన చేయమని చెప్పాడు. గుంపు ఉంటే ఎవరేం చేయలేరు, ఒంటరిగా ఉన్నప్పుడే అటాక్ చేస్తారు. అయితే ఇక్కడ శోధన విషయమై ధ్యానిస్తూ మనము ఈ మాటలన్నీ వింటూ ఉన్నాం. ఆయన తర్వాత చదవమా. ఆయన మూడవసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పెను. చూడండి, మూడవసారి శిష్యుల దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇక నా గడియ వచ్చేసింది, నన్ను అప్పగించువాడు నాకు సమీపిస్తూ ఉన్నాడు, ఇక మీరు అలసట తీర్చుకొని మంచిగా నిద్రపోండి అని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు. గడియ వచ్చినది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గడియ దేవుడు నిర్ణయించి పెడతాడు. ఇక్కడ యేసు ప్రభు గడియ వచ్చేసింది. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కటి మాటను మనము చూద్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు మన కొరకు మరణము కావాలి కాబట్టి ఆ గడియ తనకు వస్తూ ఉంది. ఒకవేళ ఆయన మరణము కాకపోతే మనకు పాప క్షమాపణ దొరకదు. కనుక ఆయన ఆ గడియ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ గడియ వచ్చేసింది. ఆయనను ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్ళడం, యూదుల దగ్గరికి తీసుకొని వెళ్ళడం సమయము ఆసన్నమైతూ ఉంది. కాబట్టి అనగా సిలువలో యేసు అప్పగింపబడక ముందు ఏమి జరిగిందో దాని విషయమై మనము ధ్యానిస్తూ ఈ మాటలను మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆయన గడియ వచ్చింది గనుక అందుకే ఇలా ప్రార్థించమని చెప్పాడు. నేను చావడానికి
సిద్ధమైపోయాను, కాబట్టి ఇక మీరు హాయిగా నిద్రపోండి. అగో నన్ను అప్పగించువాడు ఎదురు చూస్తూ ఉన్నాడు గడియ కొరకు. ఆయన ఏం చేస్తాడంట? ముద్దు పెడతాడంట. చదవమా 43వ వచనం. వెంటనే ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కారియోతు యూదా వచ్చెను. వారితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. వారికి గుర్తు చెప్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా. యూదా అంటే స్తుతి అని అర్థం. అనగా దేవుని దగ్గర ఉండి 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 యేసయ్య దగ్గర ఆయన మంచి స్తుతిని నేర్చుకున్నాడు. అందుకే ఆ యూదా అని తనకు పేరు వచ్చింది. ఇస్కరియోతు యూదా. ఈయన ప్రధాన యాజకులు, పెద్దలు మరియు బహుజన సమూహము, శాస్త్రులు వీళ్ళందరితో సంప్రదించి 30 వెండి నాణ్యములకు అమ్ముడుపోయి రమ్మని సైగ చేశాడు. పలానా సమయంలో మీరు వచ్చినట్లయితే నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తే యేసు ప్రభు. కాబట్టి మీరు వచ్చి ఆయనను పట్టుకోవాలి నేను ముద్దు పెట్టినప్పుడు అని అంటాడు. ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు మామూలుగా రాలేదు. వాళ్ళు ఎలా వచ్చారట? భయంకరమైన ఆయుధాలతో వచ్చారు. భయంకరమైన ఆయుధాలతో వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో మాట అంటాడు. ఏమంటాడంటే, అరే మీరు ఇట్లెందుకు వచ్చారు? నేను బందిపోటు దొంగనా? ఇలా పట్టుకోవడానికి ఇంత ఆలోచన చేసి వచ్చారు ఎందుకు అలా? నేను ఎన్నోసార్లు మీ మధ్యలో ఉండి వాక్యాన్ని బోధించాను కదా, బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకోవచ్చు కదా అని వారితో మాట్లాడతాడు. కానీ ఎప్పుడు గడియ రావాలో అప్పుడే వస్తుంది. అంతేగాని యేసుప్రభు ఆ మాట చెప్పినందుకు వాళ్ళు లైట్గా తీసుకుండొచ్చు. మేము ఎప్పుడు పట్టుకోవాలనుకుంటామో అప్పుడే పట్టుకుంటాం. నిజమే దేవుని బిడ్డలారా, పట్టుకోవడానికి ఏంటండి గుర్తు? ముద్దు. ఎందుకంటే ఆ రోజులలో యూదులందరూ ఒకే వేషము ధరించుకొని తిరిగేవారు. వారి వారి వస్త్రాలు ఒకే విధంగా ఉంటాయి. వారందరూ బియర్డ్ గడ్డంను పెంచుకొని ఉంటారు. వారి యొక్క వెంట్రుకలు పొడుగుగా ఉంటాయి. ఆ రోజుల్లో ఆ వస్త్రాలు ఆ విధంగా ధరించుకొని వారు వీధుల్లో తిరిగేవారు, పట్టణాలలో తిరిగేవారు. ఇప్పుడు రాను డ్రెస్ చేంజ్ అయిపోయింది మనది. కానీ అక్కడ యూదుల డ్రెస్ మాత్రం అదే ఉంది. యేసు ప్రభువు కూడా యూదా వంశానికి చెందినవాడు గనక, యూదుల రాజు గనక ఆయన అదే డ్రెస్ వేసుకొని తిరిగేవాడు కనుక ఆయనని యేసు ప్రభువును గుర్తుపట్టడము చాలా కష్టం. కాబట్టి శిష్యులో ఉన్న ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా, ఆయన వీరితో ఒప్పందం చేసుకుంటాడు. ఏంటంటే, మీరు గుర్తుపట్టలేరు కనుక నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో అతన్ని మీరు పట్టుకోండి, భద్రంగా కొనిపోండి అని వారికి చెప్తాడు. చదవమా. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి
వాని చెవి తెగ నరికెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యూదుల చేతికి పట్టబడ్డాడు. పట్టుకోగానే ఆఖరిగా యూదా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ముద్దులో కూడా రకరకాలైన ముద్దులుంటాయి. కపటమైన ముద్దు, ప్రేమించే ముద్దు, అప్పగించే ముద్దు. అనగా ప్రేమించినట్లే ముద్దు పెడతారు కానీ అది కపటపు ముద్దు అని తెలియదు. అప్పగించేటట్లే ఉంటారు కానీ అది ప్రేమగల ముద్దు అని తెలియదు. చూడండి, కాబట్టి ఇక్కడ యేసు ప్రభుకు ఎలాంటి ముద్దు పెట్టబడ్డది? అప్పగించే ముద్దు. స్త్రీ ముద్దు పెట్టింది. ఎక్కడ పెట్టింది? పాదాల మీద. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారిని ముద్దు పెట్టి అప్పగించినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నీవు యేసు ప్రభుని అప్పగించే వ్యక్తివిగా ఉండకూడదు. ఇక్కడ ముద్దు పెట్టి అప్పగించాడు. ఆయన అనుకున్నాడు, ఏదో నేను అప్పగించిన వ్యక్తిని చాలా గొప్పవాణ్ణి అనుకున్నాడు. అయిన తర్వాత మనం చాలా తర్వాత చాప్టర్స్లో చూస్తాం, నన్ను అప్పగించేవానికి శ్రమ అని అన్నాడు. ఆ శ్రమ అతనికి ఎలా వస్తుందో తర్వాత బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. దాన్ని నేను తిరిగి చూపిస్తాను. చదవమంక. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములో నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. అనగా బైబిల్లో నెరవేరునట్లు, లేఖనాలు అనంటే బైబిల్ వాక్యాలు, దీంట్లో నెరవేరునట్లు అలా జరిగింది. వాళ్ళు భయంకరమైన ఆయుధాలతో దీనుడైన, ప్రేమగలవాడైన, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభులు వారిని పట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. యేసు ప్రభు పారిపోడు, ఉరికిపోడు, కానీ వాళ్ళు ఆ విధంగా తనను పట్టుకోవాలని వాళ్ళు వచ్చి యేసు ప్రభు వారిని పట్టుకొని మరి తీసుకొని వెళ్ళినట్లు వాక్యంలో మనము చూస్తాం. ప్రధాన యాజకుల దగ్గరికి ఆయనను ఈడ్చుకొని వెళ్ళారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము శోధన గురించి ధ్యానించాము, నిద్ర గురించి ధ్యానించాము, దేవుని చిత్తము గురించి ధ్యానించాము. కాబట్టి యేసు ప్రభుల వారిని అప్పగింపబడక ముందు ఏమి జరిగిందో ఈ రెండవ సిరీస్గా మనము ధ్యానించాం. నెక్స్ట్ వీక్ ఇంకా ఏం జరగబోతుంది, యేసు ప్రభుల వారిని ఏ విధంగా అప్పగిస్తారో దానిని ధ్యానించబోతున్నాం. కాబట్టి మీరందరూ వచ్చి దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని చేత మీరు దీవించబడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.